రెండో రోజు 9వ తారీఖు శ్రీచక్రం పెద్ద 108 అడుగుల శ్రీచక్రాన్ని గీసి 1000 కిలోల పువ్వులతో అలంకరించి చుట్టూ దీపాలను పెట్టి మనం దీపావళి వచ్చే ముందు రోజు అందులో మనకి ఏంటంటే జ్ఞానజ్యోతి అన్నది వెలిగించాలని, దాని పేరే సిరిజ్యోతి. సిరిజ్యోతి అంటే ఏంటి అంటే లక్ష్మిని మనం కాంతి రూపంలో ఇంటికి పిలిచే తత్వం. అలాగే ఈ భూమి మీదకి లక్ష్మి అంటే మనం భూమి మీద చేస్తున్నాం. అది అందరం కలిసి ఈ పూజలు అందరూ చేసుకోవచ్చు, వచ్చిన ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు. ఇది కూడా పూర్తిగా ఆ రోజు కూడా ఉచితమే. చిన్న సందేహం అమ్మా, మరి ముందు రోజు 8వ తారీఖు కానీ 9 కానీ ఈ పూజలకి వీరేమన్నా వస్తువులు తీసుకురావాల్సి ఉంటుందా? అక్కడ వాళ్ళు ఏం అసలు వస్తువులు తేవక్కర్లే, అన్ని వస్తువులు మనమే సదుపాయం చేస్తాం. వచ్చి పారాయణ చేయడం. మళ్ళీ ఇక్కడ సిరిజ్యోతిలో ఏంటంటే జ్యోతులు వెలిగించుకోవడానికి అందరికీ అవకాశం ఇవ్వలేం కాబట్టి అక్కడ ఫస్ట్ వరుసలో ఎవరు వస్తారు అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనమాట. ముందు వరుసలో ఎవరు కూర్చుంటారో వాళ్ళకే మనం అవకాశం ఇవ్వగలం. మిగతావన్నీ అందరూ చేయొచ్చు. పూజ మొత్తం అందరూ చేసుకుంటారు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ స్వహస్తాలతో శ్రీచక్రానికి మనం పూజ చేసుకునేటట్టు, అంటే వెనకాలన్నా కూడా లాస్ట్లో వచ్చి దానికి వేసుకునే అవకాశమే మనం కల్పిస్తాం. ఇది అక్కడ శ్రీచక్రం యొక్క 9వ తారీఖు. అది కూడా పూర్తిగా ఉచితమే. అక్కడ ఏమీ అసలు ఎవరు ఏమీ తెచ్చుకోకర్లే, హ్యాపీగా పూజ చేసుకోవచ్చు. అక్టోబర్ 8, 9, 10వ తారీఖుల్లో హైదరాబాద్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ స్టేడియంలో చండీ హోమం, అలాగే లలిత అమ్మవారి సహస్రనామ పారాయణ జరుగుతుందండి. ఎంతోమంది భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో అక్కడ పారాయణ చేస్తుంటారు ఈ 3 రోజులు. మరి మీకు కూడా పాల్గొనాలని ఉందా? ఆ వివరాలు తెలియజేసేందుకే ఈ కార్యక్రమం.